హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు పల్లీలో పచ్చడి చేస్తాను. ఇడ్లీకి దోశకి పచ్చడి. ఈరోజు ఏంది, రోజు చేసుకోరా, అయిపోయిన కొద్ది చేసుకోరా అని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ చేసుకుంటామండి. కానీ మా వారు లేరు, పొలాలు కోయించడానికి అయితే ఊరు వెళ్ళిండ్రు. ఇంకా ఇంకా నేను ఒక్కదాన్ని కాబట్టి ఇంకా ఏదో ఒకటి తింటాం కదా మనం ఆడళ్ళం. కంపల్సరీ చేసుకొని తినాలని అయితే అనిపించదు. మగవాళ్ళు ఉంటేనే చెయ్యాలి, వాళ్ళు ఏదో ఒకటి పెడితేనైతే తినరు అని అనిపిస్తుంది. అప్పుడైతే కంపల్సరీ చేయాలి. ఇంకా పొలాలు అయితే కొయ్యడం అయిపోయింది. అడ్లు అయితే ఈరోజు కాంట పెడతారు, ఇంకా వస్తాడు కదా. ఇక ఇప్పుడైతే ఈ పచ్చడి చేసి అయితే ఉంచుదామని చేస్తున్నా. ఇక ఇడ్లీకి దోశకి అయితే పిండి పట్టి పెట్టిన. ఇప్పుడైతే పచ్చడి చేద్దాము. ఒక్కరం ఉంటే మాత్రం కంపల్సరీ చేసుకొని తినాలి అనిపించేది. మగవాళ్ళు ఉంటేనే చెయ్యాలి కంపల్సరీ అని చేస్తాము. ఎందుకంటే వాళ్ళ భయానికి వాళ్ళు లేదు తినరు కదా, మనం కదా చదువుకొని తిన్నట్టు ఏదో ఒకటైతే తినరు కదా, అందుకే చేస్తాను. ఇప్పుడు ఇంట్లో ఈ పచ్చడి ఉంటే సరిపోద్ది. ఇడ్లీ అయినా, దోశ అయినా, వడ అయినా, బోండా అయినా, సాయంత్రం టైంలో అయినా, పొద్దున టైంలో అయినా, ఎప్పుడైనా తినవచ్చు. ఎందుకంటే మేము నైట్లో అన్నం తక్కువ తింటాము, ఇడ్లీ దోశ అదే ఎక్కువ తింటాము. అందుకే ఈ పచ్చడి అయితే, ఇదైనా టమాటా పచ్చడి అయినా ఇంట్లో ఊరికే ఎప్పటికీ చేసి అయితే పెడతా. ఇప్పుడైతే ఇవి చల్లగా అయ్యేలోపు తాలింపు చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు ఇవైతే వేగాలి. తాలింపు కూడా మంచిగా వేగితేనే మంచిగా ఉంటుంది ఏదైనా. కరివేపాకు, కొత్తిమీర కూడా మంచిగా వేగాలి, మంచిగా గోలాలి. ఈ పచ్చడి కూడా ఎక్కువ తక్కువ చేసుకోవద్దు, ఎండాకాలం కాబట్టి అట్టిగానే ఖరాబ్ అయిపోద్ది. కొంచెం కొంచెం చేసుకోవాలి. ఒకరోజు 2 రోజుల మందమే చేసుకోవాలి. నేనైతే కొంచెమే చేస్తాను. కొంచెం ఉప్పు వేసి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పచ్చడి అయితే పట్టిందండి. ఇంత కొద్దిగా ఎందుకు చేస్తానంటే మా ఇద్దరి వారికే, మా పిల్లలు అయితే సపరేట్గా ఉంటారు, ఎవరికి వాళ్ళు. నేను చేయడమే కొద్దిగా చేస్తా కాబట్టి, ఇద్దరమే కాబట్టి కొంచెమే చేస్తాను. ఇంకా ఈ పచ్చడి అయితే ఎందులో చేస్తే అందులో అయితే ఉంచద్దు, వేరే అందులో కంపల్సరీ తీసుకోవాలి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. చూసారు కదా చట్నీ ఎట్లుందో, చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది. ఘాటుగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను కొంచెం